మూవీ ఇండస్ట్రీలో అయితే రోజుకొక ఇష్యూ అనేది బయటికొస్తుంది. తాజాగా 'ప్రవస్తి' అనే 'పాడుతా తీయగా'లో పార్టిసిపేట్ చేసినటువంటి కంటెస్టెంట్ తనని జడ్జెస్ అవమానించారు. అదేవిధంగా తనని బాడీ షేమింగ్ చేశారని కూడా తన పోస్ట్‌లో తను చెప్పడం జరిగింది. సో, అసలు నిజంగా కూడా జడ్జెస్‌గా ఉన్న వ్యక్తులు ఇలా బిహేవ్ చేస్తారా? అసలు ఆఫ్ ద కెమెరా వాళ్ళు ఎలా ఉంటారు? అసలు ఈ నిజంగానే ఇలాంటి బాడీ షేమింగ్ చేసేవాళ్ళు కూడా ఉంటారా? అసలు నిజంగానే బాడీ షేమింగ్ చేశారా? తనని అలాంటి మాటలు అనే అవకాశం ఉందా అన్న విషయాలన్నిటి పైన కూడా మనతో మాట్లాడడానికి చిట్టిబాబు గారున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్ ఇప్పుడు 'పాడుతా తీయగా'లో పార్టిసిపేట్ చేసినటువంటి 'ప్రవస్తి ఆరాధ్య' అనే అమ్మాయి తన పోస్ట్‌లో తనని జడ్జెస్ అనేవాళ్ళు కించపరిచేవాళ్ళు. అదేవిధంగా తనని బాడీ షేమింగ్ కూడా చేశారు అని చెప్పేసి చెప్తుంది. అసలు ఇందులో ఎంతవరకు నిజం అది ఉందంటారు? పిచ్చి కూతలు పిచ్చి కూతలు. ఇప్పుడు ఆ అమ్మాయి అన్న మాటల్లోనే బొడ్డు కింద చీర కట్టుకోమని చెప్పారు. ఎవరు చెప్పారు? కీరవాణి చెప్పాడా? చంద్రబోస్ చెప్పాడా? ఆ అమ్మాయి చెప్పిందా? ఎవరో ఫ్యా అక్కడట ఆడియన్స్‌లోళ్ళు ఎవరో అక్కడ డ్రెస్ మేకర్ చెప్పాడట. డ్రెస్ మేకర్ చెప్పాడు అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు? ఏమో వీళ్ళకే సంబంధం? తర్వాత నన్ను గురించి కామెంట్ చేస్తున్నారని ఆడియన్స్‌లో చెప్పారు. ఎవరో అన్నీ ఊరినే నిరాధారంగా ఏదో ఒకటి వ వ తనను తాను ప్రమోట్ చేసుకుంటానికి చేసే దౌర్భాగ్యపు మాటలుగా ఉన్నాయి తప్పితే, వాళ్ళకేం అవసరమ్మా? వాళ్ళే సెలబ్రిటీ వాళ్ళకిప్పుడు కీరవాణికి ఒక సునీతకి, ఒక చంద్రబోస్‌కి ఈ అమ్మాయిని చేసి చేయాల్సిన అవసరం తద్వారా వాళ్ళకొచ్చేదేమిటి? వాళ్ళు ఆల్రెడీ దే ప్రూవ్డ్ వాట్ దే ఆర్. వాళ్ళ కెపాసిటీ ఏంటి? వాళ్ళు జడ్జెస్‌గా ఉన్నారంటే ఊరినే ఆషామాషీగా ఏదో సరదాగా పెట్టలా. వాళ్ళకి వాళ్ళ దీంట్లో వాళ్ళు నిష్ణాతులు కనుకే పెట్టారు. దే ప్రూవ్డ్. నిష్ణాతులని చెప్పగల ప్రూవ్ చేసుకున్నారు. సో, వాళ్ళేదైనా తప్పుందని చెప్పారంటే తప్పే. దాన్ని నువ్వు సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి గానీ, నన్ను తప్పన్నారు, ఇంకోళ్ళని మెచ్చుకున్నారు, నన్ను నన్ను మాత్రం ఇలా చూసేది, ఎలా చూస్తారో కూడా నేను ఆహా! అని నవ్వుతూ చూడాలా? లేకపోతే ఎలా చూడాలి? సునీత అట తనొచ్చినప్పుడల్లా ఇలా చూసేదట. ఏమిటో అసలు ఆ మాటలేంటో పిచ్చి మాటలు, పిచ్చి కూతలు తప్పితే తాను అక్కడ పోయి తను ఇప్పుడు హై పిచ్చి నాకు ఏదైనా మైక్‌లో మాట్లాడుతా ఉంటే విన్నాను నేను. తప్పేముంది? కొన్ని గొంతుల్లో ఎంత మధురంగా పాడే గొంతుల్లో కూడా హై పిచ్ రాదు. ఇప్పుడు 'పి. సుశీల' గారి కన్నా మధురమైన గొంతు 'గాన కోకిల' ఆవిడ. ఆవిడ హై పిచ్ పాటలైతే ఆవిడ పాడేది కాదు. వద్దనేవారు మ్యూజిక్ డైరెక్టర్లు. ఆవిడ పాడేది వద్దనేవారు. ఆవిడకి పాడాలని ఉండేది. కానీ వద్దమ్మా జానకి గారి వాయిస్‌లో పచ్చి పి ప హై పిచ్ ఆవిడ వాయిస్‌లో పలుకుద్ది గానీ, మీ వాయిస్‌లో పలకదు. వద్దు అంత హై పిచ్ ఎళ్ళలేదు అని హై పిచ్ తక్కువ ఉన్న దాంట్లో ఆవిడతోటి పాడించుకోరు. హై పిచ్ ఎక్కువ ఉంటే ఖచ్చితంగా జానకి గారి దగ్గరికెళ్ళేవారు. అందుకని ఆవిడ తక్కువ, ఈవిడ ఎక్కువ కాదు కదా! ఒక్కొక్క వాయిస్‌లో ఒక్కొక్క కంఠంలో ఒక్కొక్క ఇది పలుకుద్ది. అది అనుంటారు. అది ఈవిడ ఆన్‌లో ఉంది. అది వినేసింది. వింటే పై పిచ్ తక్కువ, ఎక్కువ హై పిచ్ బాలేదు అనంటే దాన్ని కరెక్ట్ చేసుకుంటారు ట్రై చేయాలి. లేకపోతే ఎక్కడ అని వాళ్ళకంతా ఎట్లా ఎట్లా అనిపించింది మీకు? ఎందుకు అనిపించింది? ఇక్కడ ఏ స్వరం దగ్గర అనిపించింది కనుక్కొని కరెక్ట్ చేసుకోవాలి. లేదా ట్రై చేయాలి. లేదంటే ఓహో! మన వాయిస్ ఇంతే. మనకిచ్చిన వాయిస్ పి. సుశీల గారి కన్నా గొప్ప వాయిస్ కాదు కదా! ఆ వాయిస్‌కే హై పిచ్ పలకదంటే ఆవిడ జీవితాంతం హై పిచ్ మేము పని చేసాం కదా! ఆవిడతో. హై పిచ్ పాటంటే మొదట్లో ఆవిడ కావాలనే. తర్వాత ఎప్పుడో తెలుసుకుంది. వద్దు జానకి గారు ఈ ఈ శృతి జానకి గారైతేనే కరెక్ట్ నేను కాదులే అనేది. ఎవరినో ఒకవేళ ఆవిడే కావాలనుకున్నా గూడా. నా సినిమాలోనే ఒక పాటకి ఆహ్, బు బు సుహాసిని చేసిన యాక్ట్ చేసిన దాంట్లో బు మంచి ఎమోషనల్ సాంగ్. దానికి నేను అన్ని పాటలు ఆవిడే పాడుతది. కనుక ఆవిడనే పాడిద్దామండి అనంటే ఆవిడ విని రిహార్సల్‌కొచ్చి విని, "వద్దండి నేను పాడితే పాట చెడిపోద్ది. ఆ శృతి అంత ఆ ఎమోషన్ అక్కడికెళ్తే గాని ఆ పాట అందం రాదు. ఆ పాట డెప్త్ రాదు. లిరిక్ గాని, ఇది గాని అంత ఉంది. కనుక పాడను" అని ఎళ్ళిపోయింది. అప్పుడు జానకి గారితోటి పాడించుకున్నా. సో, అట్లా ఉంటది. అది ఒక నిజమైన ఈ అమ్మాయి ఏదో వచ్చేసి ఏదో పెద్ద అసలు ఈవిడేదో ఇంటర్నేషనల్ అక్లెయిమ్డ్ ఆర్టిస్ట్‌లాగా ఈవిడ చాలా నిష్ణాతురాలుగా ఈ అమ్మాయికి చాలా పరిపూర్ణమైన ఇది ఉన్నట్టుగాను దాన్నే వాళ్ళు వంకబెట్టారు. ఆల్ దిస్ ట్రాష్. హూ ఈస్ షీ? ఇన్ వాట్ నీ స్థాయి ఏంటి? నీ టాలెంట్ ఏంటి? నీ విషయ పరిజ్ఞానం ఏంటి? ఓ కీరవాణిని ఒక సునీతని విమర్శించి వాళ్ళేదో నిన్ను బాడీ షేమింగ్ నేను బాడీ షేమింగ్ చేయాల్సిన అవసరం ఏంటి? పాటల్లో బాడీ షేమింగ్ ఎవడో డ్రెస్సు మేకర్ బొడ్డు కింద కట్టుకోమన్నాడు. వాడెందుకు అన్నాడో నువ్వెందుకు విన్నావో?
అది వాళ్ళకే సంబంధం. బొడుగని చీర కట్టుకోమని కీరవాణి చెప్తాడా? ఆ! సునీత చెప్పుద్దా? సునీత ఇప్పటికి ఇంత పెద్ద సింగర్ అయ్యి కూడా చాలా సాంప్రదాయబద్ధంగా బట్టలేసుకుంటది. సాంప్రదాయబద్ధంగా ఉంటది. చంద్రబోస్ ఓ సాంప్రదాయబద్ధమైన పాటలు రాసేవాడు. వాళ్ళు నిన్ను బొడుగు చీర కట్టమని చెప్తారా? ఎవరు చెప్పారు? ఊరినే గాలి మాటలు తప్పితే ఎవరో అన్నారట అది వాళ్ళ మీద వాళ్ళకి అంటగట్టడం. తనను తాను ఫేమస్ చేసుకోవటానికి తనను తాను అడ్రెస్ లేని తనకి అడ్రెస్ తెప్పించుకోవడానికి కూసే కూతలమ్మ. ఇయన్నీ అనవసరంగా మీరు కూడా ఐ రిక్వెస్ట్ ది మీడియా ఆల్సో నాట్ టు గివ్ పబ్లిసిటీ టు దిస్ ట్రాష్ పీపుల్. ఇలాంటి వాళ్ళకంతా మీరు పబ్లిసిటీ ఇచ్చి వాళ్ళు అన్నారని వాళ్ళ గురించి మాట్లాడి వాళ్ళు అనవసరంగా ఫేమ్‌కి తీసుకురావడం తప్పితే వాళ్ళు అన్‌ఫిట్, అన్‌వర్తీ. నీకు టాలెంట్ లేవు నీ టాలెంట్‌లో లోపాలుంటే వాళ్ళు అందుకే జడ్జెస్. నీ లోపాలు చెప్పడానికే జడ్జెస్ అమ్మా. అందరికి ఆహా! ఓహో! అంటానికి జడ్జెస్ ఎందుకక్కడ? పాడేసేసి ఎవరికి ఎక్కువ క్లాస్ పడితే వాళ్ళకి చెప్పేయొచ్చు కదా! జడ్జెస్ ఉన్నదే అందుకు కదా! దాంట్లో ఎంత బాగా పాడినా లోపాలు ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి? నీ లోపాలు చెప్పారు గనుక ఇతరుల లోపాలు చెప్పలేదు. ఇతరులు లోపం పాడినా అది నీకు లోపం అనిపిస్తది. ఇతరులది. ఇతరులది అక్కడ జడ్జెస్‌కి లోపం కాదది. వాళ్ళు లోపం కాకపోయినా వాళ్ళు మెచ్చుకున్నారు. నాది లోపం లేకపోయినా నన్ను లోపం అని చెప్పారు. ఎందుకు చెప్తారు? వాళ్ళేమైనా బంధువా? నువ్వేమైనా బంధువుగా? లోపం లోపం. ఒక్కొక్క పాటకి ఒక్కొక్క ఒక్కొక్క శృతిలో ఉన్నప్పుడే బాగుంటది. మల్లె పువ్వా అని పాడాలంటే, మల్లె పువ్వా అని సు సు చాలా సున్నితంగా అనాలి. మల్లె పువ్వా అని మ్యూజిక్ కోసం అంటే ఎంత అసహ్యంగా ఉంటది. అట్లాగే నేను మల్లె పువ్వు మ్యూజిక్ ప్రకారం పాడడం ఆర్ద్రత లేదు అన్నారు. యెస్ ఉండుండకపోవచ్చు. అదేంటి ఆర్ద్రత పాటలో మన తెలుగు మన పాటల్లో, మన సంగీతంలో ఉన్న గొప్పతనమే అదేనమ్మా. మన సంగీతంలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఒక్క ఊరినే రిథమ్ కోసం తాళజ్ఞానంతోటి పాడేయటం కాదు. భావ ప్రకటన. అదే ఆర్ద్ర ఒక మనిషి 'రారా కృష్ణయ్య' అని పాడుతా ఉంటే ఆ ఆర్ద్రత కనపడదు. 'రారా కృష్ణయ్య' ఆ ఆర్ద్రత ఉండాలి. మామూలు మ్యూజికల్‌గా 'రారా కృష్ణయ్య' బాగా పాడేస్తే నేను బాగా పాడితే ఆర్ద్రత లేదంటాడు ఆయన అంటే ఎట్లా? మన సంగీతంలో ఉన్న గొప్ప విషయమే అది. ఇంగ్లీష్ మ్యూజిక్‌కిను, మన మ్యూజిక్ ఉన్న గొప్పతనం ఇంగ్లీష్ మ్యూజిక్‌లో ఈ భావ ప్రకటన కన్నా రిథమే. ఎఫ్ మేజర్, ఈ మైనర్ కరెక్ట్‌గా దీనికి కరెక్ట్‌గా వచ్చిందా అనేది ఉంటది. మన దాంట్లో దాంతో పాటు మించి ఆ భావ ప్రకటన. ఆ పదం ఒక్కొక్క పదంలోని ఆ యొక్క జీవం తీసుకురావటం. అది ఉంటది. అది నువ్వు పాడిన దాంట్లో నువ్వు మ్యూజికల్‌గా బాగా పాడుంటావు. ఆర్డర్ లేదని 'చంద్రబోస్' గారని. అది ఒక తప్పంటే ఎట్లా? అది కావాలనంటే సో, ఆల్ సెన్స్‌లెస్ ఆర్గ్యుమెంట్స్, సెన్స్‌లెస్ కామెంట్స్ అది. లెట్ us నాట్ గివ్ ఇంపార్టెన్స్ టు దట్ యూజ్‌లెస్ వుమెన్స్ స్టేట్మెంట్స్. అంటే ఇప్పుడు తనేమని చెప్తుందననంటే, జడ్జెస్ మాట్లాడింది ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు విని చెప్పడం జరిగింది అని అంటుంది. అసలొక పాడుతా తీయగలో పార్టిసిపేట్ చేసినటువంటి ఒక కంటెస్టెంట్ ఆడియన్స్‌ని కలవడానికి ఉంటదా? కలవటానికి ఉండదు. ఆడియన్సు జడ్జెస్ మాట్లాడేది ఎలా అంటారు ఆడియన్సు? జడ్జెస్ ఎక్కడో లోపలుంటారు. ఆడియన్స్ ఎక్కడో బయటుంటారు. వాళ్ళెలా అంటారు? ఎంత కాన్ఫిస్కేటెడ్‌గా అనిపించలా శృతి సన్నాయి లేకుండా ఏదో గాలి మాటలు ఏదో తనేదో తనను తాను గొప్ప అనుకుందమ్మా. ఆ అమ్మాయి ప్రాబ్లమ్ ఏంటంటే తను తాను చాలా గొప్ప చాలా నిష్ణాతురాలని నేను గొప్పగా సింగర్‌ని. నాలో అసలు వంక పెట్టడానికి లేదు అని తను తాను నమ్ముకుంది. తను తాను నమ్ముకుంటది అట్లా. కనుక ఎదుటోళ్ళు జడ్జెస్ ఏదో చెప్పేటప్పటికి నాలోనే వంకలు ఎతుకుతారా మీరు? అని వాళ్ళ మీద దుమ్మేయటానికి తప్పితే వా ఇదంతా ఈ అమ్మాయిలు ఇలాంటోళ్ళందరూ గాలి అందుకనే లైఫ్‌లో వీళ్ళు అక్కడే ఉంటారు. వీళ్ళ లైఫ్‌లో ఎందుకంటే ఎక్కడ ఒక తప్పు అని చెప్పినప్పుడు దానికి సరిదిద్దుకొని ఇంకా మనం బెటర్‌గా ఎళదాము. ఆ తప్పును మనం కరెక్ట్ చేసుకోవాల్సింది దీంట్లో ఎంతవరకు ఉందో వాళ్ళు చెప్పిన దాంట్లో తప్పులు మనలో లోపం ఎక్కడుందో దాన్ని ఇంకా కరెక్ట్ చేసుకొని ముందుకెళ్దాం అనుకునేవాళ్ళు పైకొస్తారు. ఒక సునీతలాగా, ఒక కిరవాణిలాగా, ఒక చంద్రబాబు ఈళ్ళంతా అక్కడే ఉంటారు. ఎక్కడ పడ్డ గొంగలు అక్కడే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకొని వాళ్ళ తప్పులను వాళ్ళ లోపాన్ని సరిదిద్దుకొని పైకెళ్ళటం కన్నా లోపం ఎత్తి చూపిన వాళ్ళ మీద ఇలాంటి కామెంట్స్ చేయటాలు, ఇలాంటి చెత్త వాగులు వాగటాలు వాగుతారు. అందుకని వీళ్ళ బతుకులు అంతే. సో, అంటే తను ఇంకొక స్టేట్‌మెంట్ గూడా ఇవ్వడం జరిగింది. ఏందంటే, కీరవాణి కంపోజ్ చేసిన సాంగ్స్ పాడితేనే మార్క్స్ ఎక్కువగా ఇచ్చేవాళ్ళు. లేదంటే లేదు అని జెప్తున్నారు. అంటే ఇప్పుడు జడ్జెస్‌గా ఉన్నవాళ్ళు, వాళ్ళు కంపోజ్ చేసిన సాంగ్సే పాడాలా? లేకపోతే మన అంటే కంటెస్టెంట్ ఇష్టంగా పాడొచ్చా? కంటెస్ట్ ఇష్టంగానే పాడొచ్చమ్మా. కంటెస్టెంట్ వాళ్ళకి ఈ పాట అడుగుతారు. ఏ పాట? ఈ పాట అనుకుంటే అది కీరవాణి గారు మ్యూజిక్ చేయాల్సింది కాదు. చంద్రబోస్ గారు రాసింది అయ్యి ఉండకపోవచ్చు. ఆ పాట పాపులర్ పాట. పబ్లిక్‌లో బాగా పాపులర్‌గా ఉన్న పాట.
బాగా మంచి సంగతులు ఉన్న ఉన్న విషయాలు బాగా సంగీతం యొక్క ఇది ఉన్న విషయాలున్న పాట అనుకోండి పాడితే కాదనరు. కీరవాణి గారు వచ్చే కంటెస్టెంట్‌లో జడ్జెస్ వాళ్ళు కూడా సాధారణంగా మన సైకాలజీ ఏంటి? జడ్జెస్ ఎవరు అవుతారో వాళ్ళకిష్టమైనయి పాడటానికి ప్రయత్నిస్తారు. వాళ్ళు చెప్పరు ఈ పాడమని. జనరల్‌గా అంతే. జనరల్‌గా అంటే బాలసుబ్రహ్మణ్యం గారు చేస్తున్నప్పుడు ఏం చేసేవారు? బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన సూపర్ సాంగ్స్ అట్లా హైయెస్ట్ మంచి ఉన్న పాటలు పాడేవారు. ఎందుకంటే ఆయన పాడిన పాటని మెప్పించగలిగితే ఆయన చాలా కష్టపడి పెద్ద హిట్ అయిన పాటని మనం పాడి మెప్పించగలిగితే మనకు క్రెడిబిలిటీ అని సాధారణమైన ఆలోచన ఇది. ఆ ఆలోచనలో చేస్తారు వీళ్ళు నా పాటే పాడండి, నా పాట పాడితే మార్కులేస్తాము అది ఉండదమ్మా. ఈ అమ్మాయి ఉన్న అర్థజ్ఞానం, అజ్ఞానంతోటి ఏదో పిచ్చి మాటలు, పిచ్చి వాగుడు తప్పితే, ఆ స్థాయిలో వాళ్ళకి ఏమవసరం నువ్వేంటి? నువ్వేమైనా కాంపిటీషన్ ఆళ్ళకి? ఈ అమ్మాయి ఏమన్నా సునీత కాంపిటీషనా? లేకపోతే కీరవాణికి ఎవరికి కాంపిటీషన్ నువ్వు? నువ్వేమి సముద్రంలో కాకిరెట్ట నువ్వెంత? నీతోటి నిన్ను నువ్వేదో పోటీ అయినట్టు, నిన్ను తక్కువ జేయాలి ఏం అవసరం ఆళ్ళకి? హూ ఆర్ యూ? వాట్ ఆర్ యూ? పిచ్చి వాగుడు తప్పితే ఇంకేం లేదు. సో, అంటే ఇప్పుడు మనందరికీ తెలుసు రియాలిటీ షోస్ అంటే ఆడిషన్స్ జరుగుతాయి. సెలెక్టెడ్ అంటే అన్ని అర్హతలున్న వాళ్ళని తీసుకుంటారు. సో, బిహైండ్ ద కెమెరా అంటే ఇప్పుడు వీళ్ళ సెలక్షన్ ప్రాసెస్ కాకుండా ఈ రియాలిటీ షోస్ అనేవి ఎలా రన్ అవుతాయి? ఇప్పుడు ఈ పాడుతా తీగ షోలకి మిగతా ఆటిలకి తేడా ఉందమ్మా. మిగతా రియాలిటీ షోస్ ఇప్పుడు ఇవి ఉన్నాయి 'బిగ్ హ్మ్. బాస్‌లు' ఇలాంటి చెత్త ఆ ప్రోగ్రామ్‌లు వేరు. ఇది ఓన్లీ టాలెంట్ మీద బేస్ అయ్యే ప్రోగ్రామ్. కేవలం సంగీత సరస్వతి. ఆ సంగీత సరస్వతి ఈ వ్ దాని మీద ఆ పవిత్రతతోటి ఆధారపడిన ప్రోగ్రామ్స్ ఇయి. దీంట్లో ఖచ్చితంగా ఆ సంగీతము, జ్ఞానము, సంగీత జ్ఞానము, ఆ భాష ఉచ్చరించిన ఉచ్చారణ, ఆ పాట పాడేటప్పుడు ఉచ్చారణ ఒట్టి తకదిమి తకతక అనే ఒక తాళానికి పాడేయటం కాదు. అది పాడటంలో కూడా ఆ పద ఉచ్చారణలు కూడా చూస్తారు. మన అయన్నీ ఉంటాయి. అయన్నీ ఇది చాలా పవిత్రమైనది, చాలా విలువైనది. ఇక్కడ ఊరినే ఏదో బొడ్డు కింద చేరకట్ట అంటే గాలితనం మాటలు. బొడ్డు కింద చేరమని వాళ్ళు చెప్తారు. మళ్ళీ వాళ్ళు కాదు చెప్పిందట. ఎవరో కాస్ట్యూమ్ డిజైన్ ఎవడో వాగాడు. ఎందుకు వాగాడో వాడికి నువ్వెందుకు వాడికి అంత అవకాశం ఇచ్చావు ఆ మాట నీకు చెప్పేంత? నువ్వు వాడితోటి ఎందుకు అంత చనువుగా ఉన్నావు? చనువుగా ఉంటేనే ఒక మాట్లాడతావు. నువ్వు రిజర్వ్ డిస్టెన్స్‌లో ఉంటే వాడెందుకమ్మా బొడుగిన చీర కట్టుకొని నీకొచ్చి చెప్తాడాడు? అదే వాళ్ళు చెప్పరు. వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఏముంది? నీవు బొడుగిన చీర కట్టుకుంటే ఏంటి? వాళ్ళకి కావాల్సింది కంఠం, స్వరం అది గదా! వాళ్ళు జడ్జ్ చేసేదది. నువ్వు బొడ్డు కింద చీర కట్టావో, బొడ్డు మీద చీర కట్టావో వాళ్ళకేం అవసరం జడ్జెస్‌కి? వాళ్ళసలు అలాంటి క్యారెక్టర్‌లు కావు. తెలుసు ఇవాళ కొత్తగా నువ్వు చెప్పాలా 'కీరవాణి' గారి క్యారెక్టర్ గురించి, 'చంద్రబోస్' గారి క్యారెక్టర్ గురించి, 'సునీత' క్యారెక్టర్ నువ్వు చెప్పాలా? వాళ్ళు అలాంటి సు 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 సంస్కారహీనులు అని నువ్వు చెప్తే, వాడికంత సంస్కారం లేదని నువ్వు చెప్తే నమ్ముతారా ప్రజలు? వాళ్ళు ఎంతటి సంస్కారవంతులో, ఎంతటి పద్ధతి గలోళ్ళో, ఎంతటి మర్యాదస్తులో సమాజానికి తెలుసు. ఇవాళ ఆఫ్టర్ ఆల్ నువ్వొచ్చేసి ఇవాళ సౌతులు కాకిరెట్టో నువ్వొచ్చేసేసి ఏదో వాళ్ళ సంస్కారాన్ని గురించి తప్పుడు కూతలు కూస్తే ఎట్లా బుద్ధి లేకుండాను. సో, అంటే ఇప్పుడు అనఫిషియల్‌గా 'జ్ఞాపిక ప్రొడక్షన్స్' వాళ్ళు కూడా అనేది ఏంటిదంటే, తను ఎలిమినేట్ అయిపోయింది అన్న ఒక ఉద్దేశంతోటే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తుంది అని అంటున్నారు. ఈ వాక్యాలతోటి మీరు ఏకీభవిస్తారా? నేను ఏకీపిస్తున్నా ఖచ్చితంగా. ఆ అమ్మాయి ఎప్పుడైతే ఎలిమినేట్ అయిందో, తన యొక్క లోపాలని, తన యొక్క ఫెయిల్యూర్‌ని అంగీకరించలేక అది ఈగోలు. ఆమె ఇలాంటోళ్ళేంటంటే వాళ్ళని వాళ్ళు గొప్పగా అనుకుంటూ ఉంటారమ్మా. వాళ్ళని వాళ్ళు చాలా గొప్పగా మనం చాలా వీళ్ళెవరు పనికిరారు మన ముందు మనంత టాలెంటెడ్ అని వాళ్ళని వాళ్ళు అద్దం ముందు నుంచొని యూ ఆర్ గ్రేట్, యూ ఆర్ గ్రేట్, నువ్వు గ్రేట్ అనుకునే బాపతులు. వాళ్ళ అద్దం ముందు ఉంచి వాళ్ళనే వీళ్ళకి వాళ్ళని వాళ్ళే పొగుడుకు సుఖచేమార్తెనాలు బాపతులనమాట. అలా తను తాను గొప్ప అనుకుంది. ఎప్పుడైతే తేలిందో భరించలేక, జీర్ణించుకోలేక తన తప్పులు తను సరిదిద్దుకోవాలనో నెక్స్ట్ టైమ్ అయినా ఈ లోపాలు వాళ్ళు చెప్పిన లోపాలు మనం కరెక్ట్ చేసుకుంటే బెటర్ అనే ఆలోచన కన్నా ఈ రివర్స్‌లో అందుకని నేను చాలా గొప్పగా పాడాను, చాలా ఘనంగా పాడాను, చాలా పాండిత్యము సా నాలో ఉంది. కానీ వాళ్ళు కావాలని నన్ను తొక్కేశారు అని చెప్పించుకొని తన ఓటమికి, తన ఫెయిల్యూర్‌కి సాకులు ఎతకడం తప్పితే ఇంకోటి లేదు. నువ్వెంత నిన్ను నిన్ను నీ మీద పగబట్టి చేయాల్సిన అవసరం వాళ్ళకేముంది? నువ్వేంటి వాళ్ళకి ఏ రకంగా కాంపిటీషను? ఏ రూపంలో కాంపిటీషను? నువ్వేమైనా కాంపిటీషనా వాళ్ళకేమన్నా? నీ మీద వాళ్ళు నిన్ను తొక్కడానికి బుద్ధుండాలి. మాట్లాడేటప్పుడు లాజిక్ ఉండాలి. ఉన్న అమ్మాయి వేస్ట్ మెటీరియల్ అమ్మ. ఊరినే అది ఇలాంటోళ్ళంతా లైఫ్‌లో పైకి రారు.
అక్కడే ఉంటారు అంతే. ఎక్కడ పడ్డ గొంగళి అక్కడే కొట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఎవరైనా సరే ఎప్పుడు పైకొస్తారంటే అందులో సరస్వతి. సరస్వతి వాళ్ళు ఆ ఒబీడియన్స్ తప్పును తెలుసుకుని, తప్పు మన 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 మనలో ఉన్న లోపాలు తెలుసుకుని ఆటిల్ని సరిదిద్దుకుని పైకెళ్ళేవాళ్ళే. ఆహ్, అదే మరి అందుకే ఇందాక జానకిను పి. సుశీల గారి విషయం. పి. సుశీల గారు గనక ఈ ఈ నీ హై పిచ్ మీరు మీ గొంతులో బాగా రాదు. జానకి గారితోటి వచ్చినంత హై పిచ్ మీ దాంట్లో రాదు అని మ్యూజిక్ డైరెక్టర్స్ ఆ రోజుల్లో అన్న రోజుల్లో ఆవిడ కూడా కోపగించుకుని ఇలాగుంటే ఆవిడ ఉండేది కాదు కెరీర్. ఆవిడ అర్థం చేసుకుంది. ఇంతమంది పెద్ద పెద్ద మహానుభావులు వాళ్ళు చెప్తున్నారు. నా గొంతులో పిచ్ ఎళ్ళినప్పుడు హై పిచ్ ఎళ్ళినప్పుడు జీరో వస్తది కరెక్ట్‌గా ఉండట్లేదు. ఆవిడ దాంట్లో బ్రహ్మాండంగా ఉంటుంది. సో, హై పిచ్ ఆ తర్వాత ఆవిడే హై పిచ్ మ్యూజిక్ డైరెక్టర్ ట్యూన్ వినిపించగానే నార్మల్‌గా ఒక స్టేజ్‌లో మ్యూజిక్ డైరెక్టర్‌లే హై పిచ్ అనగానే ఆవిడ కాదనుకునేవారు. ఒకవేళ ఈవిడే కావాలి అని ప్రొడ్యూసర్‌లు ఏమన్నా కావాలి అనుకుంటే అది పిచ్ తగ్గించగలిగితే తగ్గించేవారు. తగ్గించిన సాంగ్ బాగానే ఉంటదనుకుంటే లేదంటే లేదు పిచ్ తగ్గిస్తే పోద్దనుకుంటే జానకి గారి దగ్గరికెళ్ళేవారు. అట్లా ఉండేది. అది వ్ ఎదుగుదలకి, పెరిగే వాళ్ళకి, సంస్కారం ఉన్న వాళ్ళకి లక్షణాలు. మన తప్పు వీళ్ళు చెప్పినట్టు తప్పులు మనం కరెక్ట్ చేసుకుందాం. మనం బెటర్ చేసుకుందాం. లేదు మన స్థాయి ఇది. ఓకే. మన పిచ్చి ఇంతవరకే. సో, దీంట్లోనే మనం ఉండాలి. దాన్ని దాటి మనం ఏదో పులిని చూసి నక్క బతుకుంటూ వాళ్ళేదో పాడినట్టు మనం పాడేద్దాం అనుకుంటే మనం ఇలా ఫెయిల్యూర్ అవుతాం. ఇయన్నీ కరెక్ట్ చేసుకోవాలి. చేసుకుంటే బాగుపడతారు. లేతే ఇలా అంతే వీళ్ళు అందుకని ఇక్కడే ఉంటారు. ఈ అమ్మాయి పేరు ఇంతవరకు ఎప్పుడు విన్నావు నువ్వు? ఎప్పుడైనా విన్నావా? మరి ఇంత గొప్ప సింగర్ అయితే అన్నీ పర్ఫెక్ట్‌గా పాడగలిగే గొప్ప సింగర్ అయితే అసలు ఈ పాటికి పెద్ద ఎక్కడో మారుమోగాలిగా పేరు. ఈళ్ళంతే ఈళ్ళ బతుకులు అంతే. ఈళ్ళు ఎంతసేపు ఇలాగే ఆహ్, వు ఆహ్, వు బ బ కొట్టుకుంటూ ఉంటారు. అక్కడక్కడే కొట్టుకుని ఎక్కడ పడ్డ గొంగళి అక్కడే అలాగే ఉంటారు. పెరగరు, ఎదగరు. ఎదిగే జ్ఞానము, విజ్ఞానము, పరిజ్ఞానము ఉండదు ఈళ్ళకి. సో, అంటే ఇప్పుడు తనేమంటుందంటే, నేను చిన్నప్పటి నుంచి సాంగ్స్ అనేవి పాడుతూ వచ్చాను. ఇదే 'పాడుతా తీయగా'లో నాకు స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారు. దాని తర్వాత నన్ను ఎలిమినేట్ చేశారు. సో, ఇలా నన్ను ఎదగనివ్వకుండా చేశారు కాబట్టి, నేను నా డ్రీమ్‌ని వదిలేసుకుందాము అనుకుంటున్నాను అని జెప్పి కూడా అంటుంది. దీని గురించేమంటారు? ఎవరమ్మా ప్రతోళ్ళు డ్రీమ్ చేస్తారమ్మా. ప్రతోళ్ళు నంబర్ 1 సింగర్‌నవ్వాలి. నంబర్ 1 అవార్డ్ తెచ్చుకోవాలి. ప్రతోళ్ళు ఉంటారు. అది అవ్వలేదు గనక నన్ను తొక్కేసారంటే ఎట్టా? నేను బ్రహ్మాండమైన నంబర్ 1 డైరెక్టర్ అవ్వాలని కోరుకున్నానమ్మా. బ్రహ్మాండమైన డైరెక్టర్ అయిపోవాలి. నా టాలెంటు నేను అంత 40 సినిమాలు పనిచేశాను. 10 డైరెక్ట్ చేశాను. ఇప్పుడు 'సౌందర్య' లాంటి దాన్ని నేనే పట్టుకొని తీసుకొచ్చాను. నా దగ్గర చాలామంది పనిచేసినోళ్ళు పెద్ద డైరెక్టర్లు అయ్యారు. కృష్ణవంశీ అవ్వచ్చు, శివనాథేశ్వరరావు అవ్వచ్చు, చాలామంది నా దగ్గర ఒక 5, 6 పెద్ద డైరెక్టర్లు అయ్యారు. సో, నేను పెద్ద డైరెక్టర్‌ని అవ్వాలనా? అవ్వలా. అందుకని నన్ను తొక్కేసారన్నా నేను. తొక్కేసారు. నన్ను తొక్కేసారు, నొక్కేసారు. నా శిష్యులు పెద్దోళ్ళయ్యారు. నేను అవ్వలేదు. ఇది పిచ్చి కూతలమ్మా. ఎంత ఎవరు ఎవరిని తొక్కరమ్మా. ఎవరిని ఎవరు తొక్కలేరు. నీ టాలెంట్ ఉంటే నీ దగ్గర టాలెంట్‌కి అదృష్టం. కొంచెం అదృష్టం అంతే. టాలెంట్ ఉంటే వస్తావు. అదృష్టం ఉంటే పై స్థాయికి అదృష్టం కలిసి రావాలి. డెఫినిట్‌గా సినిమా ఫీల్డ్‌లో టాలెంట్‌తో పాటు అదృష్టం అనేది కావాలి. అది వాస్తవం దాంట్లో. సో, అదృష్టం ఉంటే నీకు టాలెంట్ ఉంటే ఆటోమేటిక్‌గా ఒక రోజు కాకపోతే ఒక అది నీ టాలెంట్‌లోనే లోపాలున్నాయి. నువ్వనుకుంటున్నావు నేను గొప్ప అని. నేను అనుకుంటా నేను గొప్ప అని. రేవంత్ రెడ్డి కన్నా నేను బ్రహ్మాండంగా పరిపాలించగలను. నేను స్టూడెంట్ రోజుల నుంచి యూనియన్ సెక్రటరీగా స్టూడెంట్ యూనియన్‌కి పనిచేశాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా రాజకీయాలు చూస్తున్నాను. రేవంత్ రెడ్డి కన్నా నేను బ్రహ్మాండమైన పరిపాలన చేయగలనని నేను అనుకుంటాను. ఇది హాస్యాస్పదం. తనతో ఒకటి ఎవడికి అవసరం నిన్ను తొక్కడు? నువ్వొస్తే ఎవరికి పోటీ? ఎవరికి కాంపిటీషన్ నువ్వు? నువ్వు ఇవ్వటం రావటం వల్ల ఎవరికి నష్టం? ఏమీ లేదు. ఎందుకు నిన్ను తొక్కాల్సిన కర్మ, అవసరం ఎవడికుంది? ఉన్న పిచ్చి కూతలు నన్ను తొక్కేసారు మానేయి, మానేస్తే మానేయి. ఎవడు గమ్మున నువ్వు మానేస్తే గొడ్డు పోద్దా? నువ్వు మానేస్తే పాడుతా తీగ ప్రోగ్రామే అయిపోద్దా? ఏంటది పిచ్చి కూతలు తప్పితే. థాంక్ యూ సార్. సో, చూస్తున్నాం కదా! అంటే తను చేసినటువంటి వ్యాఖ్యలలో ఎంత మాత్రం కూడా నిజం లేదు. ఎందుకు అననంటే అక్కడున్న జడ్జెస్ ఎవరైనా కూడా కీరవాణి కానీ, సునీత కానీ, ఇటు చంద్రబోస్ గానీ వాళ్ళు ఎన్నో పాటలని కంపోజ్ చేసి, రచించి ఈ స్టేజ్‌కి వచ్చిన వాళ్ళు తను ఒక కేవలం కంటెస్టెంట్. తను తన ఓటమిని తీసుకోలేక ఇలాంటి వ్యాఖ్యలన్నీ చేస్తుంది. దాంట్లలో ఏమాత్రం కూడా నిజం లేదు అని చెప్పేసి చిట్టిబాబు గారు చెప్తున్నారు.